సేమియాతో ఇడ్లీ చూద్దామండి. సేమియాతో మనం ఉప్మా చేసుకుంటాము, పాయసం చేసుకుంటాం కదా, ఇది ఇడ్లీ అనమాట. ఫస్ట్ సేమియాని ఏంటంటే దోరగా వేయించేసుకోవాలండి. ఆయిల్ ఏం వేయక్కర్లేదు, డైరెక్ట్గా వేయించేసుకోవడమే. ఎర్రగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేసి అందులో ఫస్ట్ జీడిపప్పులు వేయించుకోవాలండి. జీడిపప్పులు వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, క్యాప్సికము, క్యారెట్ తురిమేసి ఉంచుకున్నాను అనమాట. ఇదేంటంటే పోపు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేసేసుకుని పోపు వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, క్యారెట్ అది వేసేయాలండి. వేసేసిన తర్వాత లాస్ట్ కొత్తిమీర వేయాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసి మిక్సప్ చేసేసుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ పోసేసి ఒక 10 minutes పక్కన పెట్టేయాలండి. అప్పుడు సేమియా ఏంటంటే మెత్తగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత లాస్ట్కి మనం కొంచెం పెరుగు వేసుకోవాలన్నమాట. ఒక 2 spoons పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే ముద్దగానే చేసుకోండి. పలుచగా ఉంటే కనుక ఇడ్లీలు అంత బాగా షేప్గా రావు అనమాట. పలుచగా అవ్వకూడదు, ముద్దగానే అవ్వాలి. దీన్ని పక్కన పెట్టేసి కొంచెం నీళ్లు పోసేసి ఉంచితే మెత్తగా అయిపోతుంది. లాస్ట్కి ఏంటంటే ఒక 1/2 spoon ఈనో వేసుకోవాలండి. అప్పుడు పొంగుతూ బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.